ఇతడు ఒక సైకో కాదు, ఇతను నేరస్తుడు కాదు. ఇతను కేవలం ఒక దేవాలయంలో సెక్యూరిటీ గార్డ్ మాత్రమే. పాపం అతను పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పుడు తనకు న్యాయం దక్కుతుందనుకున్నాడు. కానీ అతనికి తెలియదు స్టేషన్లోనే తుదిశ్వాస విడవాల్సి వస్తుందని. జూన్ 27, 2025 తిరుప్పవనం, తమిళనాడు. తిరుప్పవనం భద్రకాళి అమ్మనాలయంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న బి అజిత్ కుమార్ అనే 27 ఏళ్ల యువకుడు శివగామి అనే మహిళ గుడి ప్రాంగణంలో కార్ పార్క్ చేసే సమయంలో ఆమెకు సరిగ్గా పార్క్ చేయడం రాలేదు. దాంతో ఆమె అజిత్ కుమార్కి కార్కి ఇచ్చి పార్క్ చేయమని చెప్పింది. కానీ అజిత్కి కూడా డ్రైవింగ్ రాదు. దాంతో అజిత్ ఆమె దగ్గర నుండి కీ తీసుకుని తన ఫ్రెండ్ అయిన ఆటో డ్రైవర్ అరుణ్కి ఇచ్చాడు. అప్పటికే శివగామి దర్శనానికి లేట్ అవుతుందని వెళ్ళిపోయింది. సుమారు 1 గంట తర్వాత ఆమె తిరిగి వచ్చి కీ తీసుకొని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ 1 గంట తర్వాత తిరిగి గుడికి వచ్చి అజిత్ని కార్ బ్యాగ్లో తమ 10 తులాల బంగారు ఆభరణాలు కనిపించట్లేదని నువ్వే దొంగలించావంటూ ఆమె ఆరోపించింది. దాంతో ఆలయ అధికారులు జోక్యం చేసుకుని గుడి ప్రాంగణంలోనే మీరు చెక్ చేసుకోవాల్సిందే అని చెప్పారు. కొంచెం గొడవ కూడా జరిగింది. వెంటనే శివగామి తిరుప్పవనం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇది అసలు ఫిర్యాదు వచ్చిన ఫిర్యాదుపై పోలీసుల విచారణకు హాజరయ్యాడు. అతని ఫోన్ తీసుకుని అతన్ని కాసేపు అక్కడే ఉంచారు. ఆ తర్వాత పిలిచినప్పుడు రమ్మని పోలీసులు చెప్పి అజిత్ని తన ఇంటికి పంపించేశారు. అయితే అర్ధరాత్రి తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఉదయం 4 గంటల ప్రాంతంలో మఫ్టీలో కొందరు పోలీసులు అజిత్ని తీసుకెళ్లారు. వారితో పాటు అజిత్ సోదరుడు నవీన్ కూడా వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో అన్న అజిత్ని కొట్టడం చూసిన నవీన్ పోలీసులను తమ అన్నయ్యని కొట్టవద్దని వేడుకున్నాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. అదే సమయంలో పోలీస్ స్టేషన్ బాత్రూమ్ నుండి ఒక వ్యక్తి ఆ తతంగాన్ని మొత్తం వీడియో తీశాడు. తెల్లారేసరికి అతను బతికిలేడు. పోలీసుల ప్రకారం అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, స్టేషన్లోనే స్పృహ కోల్పోయాడని చెప్పారు. అయితే అతని పోస్టుమార్టం రిపోర్ట్ చూసిన మద్రాస్ హైకోర్టు ఒక్క మాట చెప్పింది: హీస్ ఏ టెర్రరిస్ట్. మీరు అతన్ని ఎలా కొట్టారు? అటోప్సై రిపోర్ట్ ప్రకారం నిజమేమిటి? శరీరంపై 44 బ్లంట్ ఫోర్స్ ఇంజురీస్, ప్రైవేట్ పార్ట్స్లో కారం కొట్టి చాలా హీనమైన విధంగా దారుణంగా విచక్షణరహితంగా కొట్టారు. శరీరంలో కొన్ని చోట్ల కొట్టిన చోట 15 సార్ల కంటే ఎక్కువ కొట్టారని, ఛాతీ, పక్క భాగాలు, కాళ్ళు, చేతులు అన్ని రక్తమయమయ్యాయి. దాంతో అజిత్ కుమార్ స్పృహ కోల్పోయాడు. దాంతో అజిత్ని దగ్గరలో ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. అజిత్ని పరిశీలించిన డాక్టర్స్ అజిత్ చనిపోయాడని చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, అప్పటి వరకు అతని మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండానే అతన్ని చంపేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ వివరాలన్నీ చూస్తే ఇది కస్టడీ టార్చర్ అనే విషయం స్పష్టంగా తేలిపోయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే 6 మంది పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. 5 పోలీసులను అరెస్ట్ చేశారు. డిఎస్పీ లెవెల్ అధికారిపై విచారణ కొనసాగుతోంది. కేసును సిబిఐకి అప్పగించారు. ఆగస్టు 20 లోపు రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తమిళనాడు హైకోర్టు ఆదేశించింది. ఇది జైభీమ్ 2.0 లాంటి సంఘటన. జైభీమ్ సినిమాలో ఎలా అయితే రాజా కన్ను అనే వ్యక్తిని విచారణ పేరిట చంపారో, ఇక్కడ కూడా అజిత్ కుమార్ అనే పేదవాడిని అధికార వ్యవస్థ మానవత్వం లేకుండా చంపింది. వేరేగా ఒక్క తేడా ఏంటంటే, ఇక్కడ వీడియోలు బయటపడ్డాయి. పోస్టుమార్టం నివేదిక మీడియా చేతుల్లోకి వచ్చింది. అదే అతని కుటుంబానికి ఒక చిరు ఆశ ఇచ్చింది. న్యాయం దక్కే అవకాశానికి ప్రస్తుతం కుటుంబం పరిస్థితి చూసుకున్నట్లయితే అజిత్ది చాలా పేద కుటుంబం. అతడి అన్నయ్య నవీన్ కుమార్ ఇప్పుడు ఒకే ఒక ఆశతో ఉన్నారు. కంపెన్సేషన్ కాదు, మాకు న్యాయం కావాలి అంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అజిత్ కుమార్ తమ్మునికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. కానీ కుటుంబం పూర్తిగా తిరిగి నిలబడే పరిస్థితిలో లేదు. ఒక మనిషి విలువ కేవలం 5 లక్షలేనా? పోలీస్ వ్యవస్థ మీద రోజు రోజుకు నమ్మకం పోతుంది. ఇంటర్నెట్లో చాలా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. #జస్టిస్ ఫర్ అజిత్ కుమార్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సీమాన్, ఎన్టీకే వంటి పార్టీలు నిరసనలు తెలియజేస్తున్నాయి. మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజలు జైభీమ్ సినిమాని గుర్తు చేసుకుంటూ మరొకసారి పోలీస్ రిఫార్మ్ పై డిమాండ్ చేస్తున్నారు. మద్రాస్ హైకోర్టు దీని మీద స్పందిస్తూ పోలీసులు విచారణ చేయాలి కానీ శిక్ష విధించాల్సిన హక్కు లేదు, అది కోర్టుకి చెందింది, పోలీస్ స్టేషన్ కు కాదు అని పోలీస్ శాఖను మరోసారి హెచ్చరించింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అజిత్ ని కస్టడీలోకి తీసుకొని అజిత్ మీద 3rd డిగ్రీ ప్రయోగించమని చెప్పిందే డిఎస్పీ. కానీ సిబిఐ అప్పగించిన లిస్ట్ లో ఆ డిఎస్పీ పేరే లేదు. దాంతో ఈ సిబిఐ విచారణ వాస్తవంగా ఎలాంటి లోటు పాట్లు గాని ఒత్తిడి గాని లేకుండా జరుగుతుందా? డిఎస్పీ లెవెల్ అధికారులపై చర్యలు తీసుకుంటారా? ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కూడా విచారణ జరుగుతుందా? ఇవన్నీ చూడాలి. కానీ ఇదొక అడుగు. అన్ని తలకిందులవుతున్న భారతదేశంలో న్యాయం అనే పదం కొందరికి లగ్జరీ అయిపోయింది. దేశంలో పోలీస్ రిఫార్మ్ చాలా అవసరం అనే అంశం మరోసారి తెర మీదికి వచ్చింది. ఈ కేసు ఒక అబద్ధపు ఫిర్యాదు వల్లే మొదలైంది. ఆ తర్వాత విచారణ పేరిట చంపడం, చివరికి తప్పుడు కథలు చెప్పడం. ఇది వ్యవస్థ ఫెయిల్యూర్. అసలు పోలీస్ వ్యవస్థ ఎలా వ్యవహరించాలి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. పోలీస్ అధికారులకు హ్యూమన్ రైట్స్ ట్రైనింగ్ తప్పనిసరి చేయాలి. కస్టడీ విభాగాలు సీసీటీవీ మానిటరింగ్ 24/7 ఉండాలి. ఎటువంటి కస్టడియల్ కన్ఫ్యూజన్ లేకుండా కేసులు నడవాలి. ఇది పక్కన పెడితే అసలు అజిత్ కుమార్ సంగతి ఏంటి? అజిత్ కుమార్ మరణించాడు, కానీ అతని కథ ఇంకా వేల మంది నిర్దోషుల అరుపుల్ని ప్రతిధ్వనిస్తూనే ఉంది. సిబిఐ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత పార్ట్ 2లో తెలుసుకుందాం.
సో దీని గురించి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి.